ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్లోని బ్రహ్మకుమారిస్ దగ్గర ఉన్నాం. వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మహాశివరాత్రికి రుద్రాక్షలింగము మరియు సహస్రలింగంని ఏర్పాటు చేశారు. మనం వాటి వివరాలు పూర్తిగా బ్రహ్మకుమారిస్ వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇక్కడ మహారుద్రుని రుద్ర లింగం ఏర్పాటు చేశారు కదా, ఇంతటి లింగాన్ని తయారు చేయడానికి మీకు ఎన్ని రోజుల సమయం పట్టింది? ఈ రుద్రాక్షలతోటి మనం ఫస్ట్ దండలు తయారు చేసుకుని, ఒక్కొక్క రుద్రాక్షని దండలుగా చేశారు. దండలుగా చేసుకుని ఆ తర్వాత ఆ లింగానికి అలంకరించడం జరుగుతుంది. సో అది ఒక 3 days పడుతుంది. 3-4 days పడుతుంది. బ్రహ్మకుమారిస్లో మహాశివరాత్రికి చేసే ఏర్పాట్లు బయట వాటితో కాకుండా డిఫరెంట్గా ఏముంటాయి? మహాశివరాత్రి రోజు వాస్తవంగా ఈ పండుగ అనేది పూర్తి ఆధ్యాత్మికత, భక్తి రెండింటి యొక్క మేళవింపు. దేవాలయాల్లో మనం భక్తి పారవస్యంతో అభిషేకాలు చేస్తాము, ఉపవాసం చేస్తాము, జాగరణ చేస్తాము, శివ కళ్యాణం చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే ఆధ్యాత్మిక యొక్క అర్థాన్ని తెలుసుకొని దాని యొక్క అనుభూతిని పొందుతూ ఆ పరమశివుని యొక్క ప్రతిరూపానికి ఏదో ఒక నిదర్శనాన్ని మనం ఏర్పాటు చేసుకొని ధ్యానం చేయటం జరుగుతుంది ఇక్కడ. అలాగే విశేషంగా భక్తుల యొక్క సందర్శనార్థం కూడా ఏర్పాటు చేయడం అవుతుంది. అమ్మ, మహాశివుని గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని మాకు తెలియజేస్తారా? పరమాత్ముడు నిరాకారుడు, నిర్వీకారుడు, నిరహంకారుడు, అజన్మ, అశరీరి, అభోక్త, అకర్త, అవ్యక్త. అంటే నిరాకారుడు అంటే మనలాంటి ఆకారం లేదు. నిర్వీకారుడు అంటే ఎలాంటి వికారాలు, అవగుణాలు, దుర్గుణాలు లేనటువంటి వాడు. అశరీరి అంటే మనలాంటి శరీరం లేదు. ఆ జన్మ లేదు. ఆ భోక్త జన్మ లేనప్పుడు, శరీరం లేనప్పుడు ఏమీ తినవలసిన అవసరం లేదు. సృష్టిలో దేవతలు, ధర్మాత్మలు, పుణ్యాత్మలు, మహాత్మలు, పాపాత్మలు ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసినట్లు ఉన్నది. కానీ పరమశివునికి అతను ఉన్నది అజన్మ, అశరీరి, అభోక్త, అలాగే అకర్త. ప్రతి మానవుడు కూడా తను చేసిన కర్మ ఫలితాన్ని పొందాలి. అది దేవాత్మల కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. దానికి మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో. కానీ భగవంతుడికి మాత్రం జ్యోతి స్వరూపానికి అతని ఏ కర్తవ్యానికి కూడా ప్రతిఫలాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అతను శరీరం ద్వారా చెయ్యడు. మనలాగా శరీరం తీసుకుని తల్లి గర్భం ద్వారా చెయ్యరు. కాబట్టి అతనికి ఎలాంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకే అకర్త అంటారు అతన్ని. ఈ సహస్రలింగాన్ని ఎలా ఏర్పాటు చేశారు? ఈ సహస్రలింగం అనేది మనము గ్లాసెస్ 90 degrees యాంగిల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకే లింగాన్ని మనము అన్ని దిక్కులా కూడా చూడగలుగుతాము. ఈ సహస్రలింగం యొక్క విశిష్టత ఏంటి అంటే, మామూలుగానే అంటుంటారు, శివరాత్రి రోజు ఒక శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే మన యొక్క ఈ జన్మ యొక్క పాపాలన్నీ దగ్ధం అవుతాయి అని. మరి మనం గత జన్మల్లో కూడా అనేక రకాల పాపాలు చేసి ఉంటాం. సో ఈరోజు భక్తులు ఎక్కువసేపు సమయాన్ని ఇక్కడ కేటాయించి ఆ పరమశివుని యొక్క, మహాదేవుని యొక్క దర్శనం చేసుకోవడం చేత వాళ్ళు మానసికంగా ప్రశాంతతను పొందాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.